లో పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో వల్లభనేని వంశీ అరెస్ట్ అనేది ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. ఎక్కడికక్కడ అన్ని పార్టీలు కూడా వంశీ అరెస్ట్ గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నారు. ఉదయం నుంచి కూడా గత కొద్ది కాలంగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత, టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెడ్ బుక్లో ఉన్న పేర్లలో ఉన్న వ్యక్తులందరినీ కూడా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. పర్టికులర్గా వల్లభనేని వంశీ, కొడాలి నాని అరెస్ట్ ఖాయమని గత కొద్ది రోజులుగా విపరీతమైన ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో కావచ్చు, అటు పార్టీ వర్గాల్లో కావచ్చు, ఎప్పుడు అరెస్ట్ చేస్తారంటూ కొంత చర్చించుకుంటున్న సందర్భం కూడా ఉంది. ఎందుకు అంటే ఫస్ట్ టార్గెట్గా వల్లభనేని వంశీ, కొడాలి నాని టీడీపీకి ఉన్నారు. పర్టికులర్గా నారా లోకేష్కి టార్గెట్గా ఉన్నారన్న ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ ఉదయం అకస్మాత్తుగా విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చిన పోలీసులు మైహోం భుజాలో ఉన్న వల్లభనేని వంశీ ఇంటికి నేరుగా వెళ్ళారు. అక్కడ నోటీసులు ఇచ్చి ఆయన అరెస్ట్ చేసి ప్రస్తుతం విజయవాడ తీసుకెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం దారిలో ఉన్నారు. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ దాటి అటు ఎల్బీ నగర్, ఫిలిం సిటీ మీదుగా వెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం విజయవాడకి మధ్యాహ్నం తర్వాత ఆయన విజయవాడ తరలించే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులు తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కనీసం ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వకుండా, కనీసం నోటీస్ అనేది అప్పటికప్పుడు పేపర్ మీద రాసిచ్చేసి అన్యాయంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు అనేది కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణ. ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. అంతేకాకుండా ఇటు మీడియాలో, సోషల్ మీడియాలో కూడా ఆయన అరెస్టు పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారు అనేది వల్లభనేని వంశీ కుటుంబ సభ్యులు చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. ఒకటి, ఆయన సత్యవర్ధన్ని బెదిరించి కేసు వెనక్కి తీయించుకున్నారు, లేకపోతే పిటిషన్ ఉపసంహరించుకునే చేశారు అంటూ ఒక మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కూడా వంశీ కుటుంబ సభ్యులు ఖండిస్తూ ఉన్నారు. అట్లాగే కోర్టులో ఆయన బెదిరించారంటూ, సీసీ ఫుటేజ్ని స్వాధీనం చేసుకున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కూడా వల్లభనేని వంశీ కుటుంబ సభ్యులు ఖండిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు లైవ్లో మాట్లాడటానికి వల్లభనేని వంశీ సతీమణి పంకజశ్రీ గారు రెడీగా ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే సార్. ఇప్పుడు వంశీ గారిని ఎక్కడికి తీసుకెళ్తూ ఉన్నారు? మీరు ఆయనతో పాటే ఉన్నారా? మేము వెనక కార్లో ఉన్నాం సార్. ఆయన విజయవాడ తీసుకెళ్తున్నారు. అసలు ఎప్పుడు వచ్చారండి పోలీసులు? ఏం జరిగింది? మీకు ఏమని చెప్పి అరెస్ట్ చూపించారు? సార్ మార్నింగ్ సడన్ గా లోపలికి వచ్చారు సార్. బెల్ కొట్టారు. లోపలికి వచ్చారు. అందరూ సివిల్ డ్రెస్ లో ఉన్నారు. రాయదుర్గం పోలీస్ అని చెప్పారు. వాళ్ళతో పాటు విజయవాడ పోలీసులు కూడా వచ్చారు. ఓకే. వాళ్ళు వచ్చిన తర్వాత ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటే ఏం చెప్పలేదు సార్. వాళ్ళు మేము అడిగాము, మాకు నోటీస్ కూడా ఇవ్వట్లేదు, ఏ కేసు మీద అరెస్ట్ చేస్తున్నారు ఏంటి అని. వాళ్ళకి అసలు ఏమీ తెలియలేదు. మేము 2-3 సార్లు ఇన్సిస్ట్ చేస్తే అప్పుడు రాశారు. వాళ్ళు స్క్రిబుల్ చేసి ఇచ్చారు అప్పటికప్పుడు. అండ్ దే యాడెడ్ SC/ST అని కూడా యాడ్ చేయండి అని చెప్పి యాడ్ చేసి రాసి ఇచ్చారు. ఆ ఫోటో కూడా నేను షేర్ చేశాను మీకు. ఇంకా FIR ఏం ఫైల్ చేయలేదు, మాకు ఇవ్వలేదు ఇంతవరకు. ఓకే, అప్పటికప్పుడు నోటీస్ అనేది వైట్ పేపర్ మీద రాసి ఇచ్చారండి? FIR కాపీ మాకు ఇంకా సర్వ్ చేయలేదు సార్. నోటీస్ కూడా మీకు అప్పటికప్పుడు మీ ముందు పేపర్ మీద రాసి ఇచ్చారు? మేము 4 సార్లు అడిగితే గానీ వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళు అప్పుడు రాశారు కూర్చొని నా ముందే. ఓకే, SC/ST అట్రాసిటీ కేసు అనేది ఎవరన్నా ఫోన్ చేసి ఎవరితో కనుక్కుని రాశారండి? చాలా సార్లు ఫోన్లు వచ్చే వాళ్ళకి, చేశారా అరెస్ట్ చేశారా అని. ఓకే, అంటే మీరు ప్రశ్నించారా, మీరు కానీ వల్లభనేని వంశీ గారు కానీ ఆ పోలీసుల్ని? అంటే ఈ కేసు ఆల్రెడీ ఏపీ హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ విచారణలో ఉంది కదా? అవును, మేము అడిగాం సార్. కానీ వాళ్ళకి ఏం అర్థం అవ్వట్లేదు. అందుకే నేను ఫార్వర్డ్ చేశాను. ఏవో కేసెస్ ఆర్టికల్ నెంబర్స్ ఏవో రాసి ఇచ్చేసారు అంతే. ఓకే, అంటే ఇప్పుడు ఆయన మీద పెట్టిన కేసులు ఏంటంటే, ఒకటి కిడ్నాప్ కేసు ఉంది, 2 బెదిరింపు ఉంది, దౌర్జన్యం ఉంది, అండ్ నెక్స్ట్ SC/ST అట్రాసిటీ కేసు ఉంది. సో సెక్షన్లన్నీ కూడా లీగల్గా చూసుకుంటే చాలా సివియర్ సెక్షన్స్ పెట్టారు, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారు. వన్స్ అరెస్ట్ అయితే 3 నెలల వరకు బెయిల్ కూడా దొరకని సెక్షన్స్ పెట్టారు. సో దీన్ని మీరేం ప్రశ్నించలేదా? ప్రశ్నించడానికి సార్ అసలు వాళ్ళు క్లూలెస్ గా వచ్చారు. అప్పటికప్పుడు రాసి ఇచ్చారు. FIR కాపీ ఎన్నిసార్లు మేము అడిగినా దే డిడ్ంట్ సర్వ్. ఓకే, వాళ్ళు అప్పటికప్పుడు వచ్చి ఏదో ఒకటి రాసి ఇవ్వాలన్నట్టు ఇచ్చారు సార్, వైట్ పేపర్ లో రాసి. మీరు చూసారు కదా, మేము అన్నిసార్లు అడిగితే వాళ్ళు ఇచ్చారు ఏ కారణంగా అరెస్ట్ చేస్తున్నారు అని. అంటే సోషల్ మీడియాలో కొంత ఒక ప్రచారం మొదలైందండి గత కొద్దిసేపటి నుంచి. సోషల్ మీడియాలో పర్టికులర్ ఒక సెక్షన్ ఆఫ్
సోషల్ మీడియాలో పీపుల్ విపరీతంగా సర్క్యులేట్ చేస్తున్నారు. ఏంటి అంటే కొన్ని మీడియా ఛానల్స్లో కూడా వస్తుంది. ఆయన విజయవాడ కోర్టుకు వెళ్ళారు. ఆ సత్యవర్ధన్ అనే వ్యక్తిని బెదిరించి పిటిషన్ ఉపసంహరించుకునేలా చేశారు. దానికి సంబంధించిన ఆ కోర్టులో ఉన్న సీసీ ఫుటేజ్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అంటూ ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మీకేమైనా ఐడియా ఉందండి అది? సార్ అదేం లేదు సార్. వంశీ గారు అసలు విజయవాడ వెళ్ళలేదు, కోర్టుకి వెళ్ళలేదు. ఆయన నిన్ననే జగన్ గారిని కలవడానికి వెళ్ళారు. నిన్న ఆఫ్టర్నూన్ జగన్ గారిని ఆయన కలిసారండి? కోర్టుకి వెళ్ళడం నిన్న ఆఫ్టర్నూన్ జగన్ గారిని కలిసి వచ్చారు. ఓకే, అంటే ఏమన్నా ఈ కేసుల గురించి డిస్కస్ చేశారా, పార్టీ వ్యవహారాలు డిస్కస్ చేశారా? ఐ డోంట్ నో సార్, నాకు తెలియదు దాని గురించి. ఓకే, ఓవరాల్గా ఇప్పుడు వంశీ గారి అరెస్ట్ని ఆయన సతీమణిగా మీరు ఎలా చూస్తారు? ఏం చెప్తారండి అరెస్ట్ మీద? సార్ చెప్పడానికి ఏముంది సార్, వాళ్ళు అప్పటికప్పుడు వచ్చి నోటీస్ రాసి ఇచ్చారు. మాకు ఏమనిపించిందంటే హై లెవెల్ నుంచి బాగా వాళ్ళకి ప్రెషర్ ఉంది. బికాజ్ వాళ్ళందరూ వంశీ గారికి తెలుసు, అందరూ వచ్చి చాలా ఒబీడియంట్ గా ఉండి తీసుకెళ్ళిపోయారు. అంటే సార్ ఇక్కడ నాకు ఏమర్థమైందంటే వాళ్ళకి చాలా సార్లు ఫోన్స్ చేసి తొందరగా అరెస్ట్ చేయండి అని అడుగుతా ఉన్నారు సార్. ఓకే, అంటే అవతల వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు, ఫోర్స్ చేసి అరెస్ట్ చేయమని చెప్తున్నారు. అండ్ ఆల్సో మాకు నోటీస్ అసలు ఏమీ లేదు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, అసలు ఏం చేస్తున్నారు వాళ్ళని అడిగితే కూడా ఏం చెప్పట్లేదు వాళ్ళు. మేము అన్నిసార్లు అడిగితే అప్పుడు నోటీస్ ఇచ్చారు రాసి అప్పటికప్పుడు. ఎఫ్ఐఆర్ ఇప్పటి వరకు సర్వ్ చేయలేదు. వైట్ పేపర్ మీద రాసి ఇచ్చారు సార్ అప్పటికప్పుడు ఒక 4 లైన్లు. ఆ సెక్షన్ SC లాస్ట్ యాడ్ చేసి ఇచ్చారు. ఇవాళ ఏపీ హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ జడ్జిమెంట్ కూడా ఉంది కదండి? ఎప్పుడు సార్? ఇవాళ యాంటిసిపేటరీ బెయిల్ జడ్జిమెంట్ ఒక్కసారి సార్ ఉంది సార్. ఓకే, మరి దీన్ని ఏమన్నా మీరు? ఐ డోంట్ నో సార్, నాకు దాని గురించి అంత ఇన్ఫర్మేషన్ లేదు. ఆ ప్రొసీజర్స్ అన్ని వాళ్ళ లాయర్స్ చూసుకుంటారు సార్. ఐ డోంట్ నో అబౌట్ ఆల్ దిస్. అంటే ఇప్పుడు ఈ అరెస్టుకు సంబంధించి మీరు న్యాయ పోరాటం చేయాల్సి ఉంటుంది రేపటి నుంచి ఆయన సతీమణిగా. మరి లీగల్గా ఏమైనా మళ్ళీ కోర్టును అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుందా? ఐ డోంట్ నో సార్, డిపెండింగ్ అపాన్ ద అడ్వైజ్ ఆఫ్ ద టీమ్ వి విల్ ప్రొసీడ్ సార్. సో అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారండి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన అరెస్ట్ చేస్తారంటూ విపరీతమైన ప్రచారం జరుగుతుంది గత కొద్ది రోజులుగా. మీతో ఎప్పుడైనా వంశీ గారు డిస్కస్ చేశారా దీని గురించి? డిస్కస్ అంటే చేస్తాం సార్, చేస్తారని మాకు తెలుసు, కానీ ఎప్పుడో ఒకప్పుడు అని. వి నో దట్ సార్, తెలుసు. ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పటి నుంచి అదే కదా చెప్తున్నారు, రెడ్ బుక్ అని, రెడ్ ఫైల్ అని. దే ఆర్ డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్. వాళ్ళు ఏదో ఒక దాంట్లో అరెస్ట్ చేయాలని. ఇప్పుడు ఇన్ని కేసెస్ పెట్టారు సార్, దీని ముందు ఎన్ని కేసెస్ పెట్టినా మేము బెయిల్ తెచ్చుకున్నాం. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ రాయనప్పుడు అది ఎంత ఫాల్స్ అని తెలుస్తుంది మనకి. నిన్న ఫైల్ చేసి పొద్దునొచ్చి అరెస్ట్ చేశారు. మాకు ఇంతవరకు కాపీ సర్వ్ చేయలేదు సార్ ఎఫ్ఐఆర్. అంటే ఇదంతా కక్షపూరితమైన అరెస్ట్ గానే చూస్తున్నారా మీరు? అవును సార్, వెరీ మచ్ ఎవిడెంట్ కదా. విజయవాడలో కూడా మాకు ఇప్పటి వరకు నోటీస్ సర్వ్ చేయలేదు. మేము వెళ్ళి అడిగినా ఇవ్వట్లేదు వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ. స్టేషన్లో మా వాళ్ళు ఆల్రెడీ వెళ్ళున్నారు కానీ దే డిడ్ంట్ సర్వ్ ఇట్. అంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులకు వల్లభనేని వంశీ గారంటే ఒక విపరీతమైన ద్వేషం కూడా కనిపిస్తుంది. గతంలో 2 సార్లు ఆ పార్టీ తరఫున ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు, ఒకసారి ఎంపీగా కూడా పోటీ చేసి ఓడిపోయారు. అలాంటి పార్టీ అధినేతని నారా లోకేష్ని లేకపోతే ఇంకొకరిని ఆయన దూషించారు అన్న ఆ కోపం, ద్వేషం టీడీపీ కార్యకర్తల్లో, వాళ్ళు పెట్టే పోస్టుల్లో, వాళ్ళు చేసే కామెంట్స్లో చాలా క్లియర్గా కనిపిస్తోంది. సో ఆయన సతీమణిగా మీరు దాని గురించి ఏమైనా మాట్లాడతారా? దాని గురించి అంటే సార్ అసలు ఆయన మాట్లాడారో లేదో అదేం తెలుసుకోకుండా ఏది పెడితే అది పోస్టుల్లో పెట్టడం అది కరెక్ట్ కాదేమో సార్, కరెక్ట్ కాదు. అసలు వంశీ గారు ఏం మాట్లాడారు ఏంటి? అసలు మొన్న పోలింగ్ ముందు కూడా ఆ ట్విట్టర్లో అవతల వైపు వాళ్ళు టీడీపీ వాళ్ళు ఏం పోస్ట్ చేశారు అవన్నీ ఏం చూడకుండా వంశీ గారు ఏం మాట్లాడారు అనేదే ఎంతసేపు దే ఆర్ ఎలివేటింగ్. బట్ ఎందుకు అలా చేశారు, అంత నాలెడ్జబుల్, అంత ఎడ్యుకేటెడ్ పర్సన్ అనేది ఎవరు ఆలోచించట్లేదు. దేర్ షుడ్ బి సమ్ స్ట్రాంగ్ రీజన్, రైట్?
అంటే ఒకప్పుడు అసలు వంశీ గారు కరడు కట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త, అంటే ఆయన పుట్టుక అవును, తెలుగుదేశం పార్టీలోనే అవును. ఉంది. అవును. అసలు తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకుని ఆయన బయటికి వెళ్ళేవారు, తెలుగుదేశం పార్టీ ఎల్లో షర్ట్ వేసుకుని తిరిగేవారు, ఆయన ఇంటి మీద తెలుగుదేశం పార్టీ జెండా ఉండేది. అలాంటి వ్యక్తి ఎందుకు పార్టీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాల్సి వచ్చిందండి? అది ఎవరు అర్థం చేసుకోవట్లేదు కదా. ఎందుకు ఎందుకు పార్టీ మారాల్సి వస్తుంది సార్? ఊరికే మారిపోతాం ఆ పార్టీ? సార్ అవన్నీ చూసుకుని అప్పుడు చెయ్యాలి, అప్పుడు మాట్లాడాలి. కానీ ఏమీ తెలుసుకోకుండా క్యారెక్టర్ అసాసినేషన్ చేసేయటం, ఎలా అంటే అలా మాట్లాడేయడం, సోషల్ మీడియా ఉంది కదా అని ఎలా అంటే అలా ప్రచారాలు చేస్తే ఎట్లా కుదురుతుంది సార్? మొదలు పెట్టింది వాళ్ళు సార్. అంటే ఇది సందర్భం కాదు. దానికి కౌంటర్ వంశీ గారు ఇచ్చారు. అసలు మొదలేదో మీరు తెలుసుకోవాలి. అంటే ఇది అసందర్భం, కానీ యాక్చువల్లీ చాలా మంది రైజ్ చేస్తున్న ప్రశ్న. లోనే అపోజ్ చేశాం కదా సార్ మనం. ఓకే, అపాలజైజ్ కూడా చేసాం మళ్ళీ. యా, యా. వాళ్ళు మొదలు పెట్టారు, మనం మాట్లాడినా మళ్ళీ అపాలజైజ్